సంతా బయట తీసుకుంటే ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కొత్త సంవత్సరం తెలుగు నేల కొత్త కాంతులతో నిండింది, మహోత్సవాలతో పులకించింది. పరవళ్లు తొక్కిన ఈ తెలుగు పరవశానికి 2 ప్రవాసాంధ్ర సంస్థలు కారణమని చెప్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, బంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఈ 2 సంస్థలు గత వారం తెలుగు గడ్డపై 2 ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి. తెలుగు భాషకి మహర్దశ పట్టాలను ఆకాంక్షిస్తూ తానా తెలుగు భాషా చైతన్యోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తే, తెలుగు భాషా సాహిత్యాల ఖ్యాతి దశ దిశలా వ్యాపించాలన్న దీక్షతో బంగూరి ఫౌండేషన్ వారు మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సును ఏర్పాటు చేశారు. దేశ దేశాల నుంచి తరలివచ్చిన తెలుగువారు మన భాష భవితవ్యం గురించి చర్చించడం, భాషాభివృద్ధికి వ్యూహాలు రచించడం, తెలుగు వెలుగులను దేదీప్యమానం చేయాలని సంకల్పించడం ఈ ఉత్సవాల ప్రధాన అంశాలు. తెలుగు భాషా చరిత్రలో నవ చైతన్యానికి నాంది పలికిన ఈ మహోత్సవాల వైభవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు నేల నుంచి విదేశాలకు వెళ్లి వివిధ వృత్తులలో స్థిరపడిన ప్రవాసాంధ్రులలో మాతృభాషాభిమానం చెక్కు చెదరలేదు. ఇంట్లో ఉన్నప్పుడు తప్ప తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా తీయనైన తెలుగు పలుకుబడి నుంచి వారు దూరం కాలేదు. ప్రవాసాంధ్రులలో వన్నె తగ్గని ఈ భాషాభిమానం తెలుగు భాషా చైతన్యోత్సవంలో సుస్పష్టంగా గోచరించింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల రీత్యా విదేశాలలో కాలుమోపిన తెలుగువారు తమ భాషా సంస్కృతులను ఏమాత్రం విస్మరించటం లేదు. మాతృభాషే శ్వాసగా తల్లి తెలుగుకి సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని వారు భావిస్తున్నారు. గురుతరమైన ఈ బాధ్యతని గుర్తెరిగి తెలుగు ప్రతిష్టని ఇనుమడింప చేయాలన్న దీక్షని చేపట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా. ఈ నేపథ్యంలోనే గత వారం రాష్ట్ర రాజధానిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా చైతన్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తెలుగునాట రెపరెపలాడుతున్న తెలుగు దీపాన్ని కాపాడాలని, భాషా పరిపుష్టికి ముందస్తు వ్యూహాలతో నడుం కట్టాలని ఈ ఉత్సవం ద్వారా తానా నిర్వాహకులు చాటి చెప్పారు. తానా అధ్యక్షులు డాక్టర్ బండ్ల హనుమయ్య, తానా ఇండియా సమన్వయకర్త చాపలమడుగు ఉదయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఆంధ్రదేశంలోనే తెలుగు పాఠశాలల్లో పిల్లలకు తెలుగు బోధించడం లేదని విని మేము చాలా ఆందోళనకు గురయ్యాం. ఇక్కడే తెలుగు భాష కనుమరుగైపోతే మన సంస్కృతి కూడా క్రమంగా కనుమరుగైపోతుందని ఆందోళనతో ఈ కార్యక్రమాలను ముఖ్యంగా చేపట్టాము. రాబోయే 2 సంవత్సరాల్లో అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి సంబంధించిన పిల్లలందరికీ తెలుగు కోర్సు ద్వారా తెలుగు నేర్పడం అనేది ఉత్తర అమెరికా తెలుగు సంఘం యొక్క లక్ష్యం. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీ వంతు సహాయంగా మీ పిల్లలకు కూడా మీరు తెలుగు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగునాట ఎన్నెన్నో జానపద కళలున్నాయి. తెలుగు భాషతో పాటు సాంస్కృతిక పరమైన ఈ కళా వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని తానా విస్మరించలేదు. వినూత్న రీతిలో జానపద మహోత్సవాన్ని కూడా నిర్వహించింది. భాషా చైతన్యోత్సవానికి నాంది సూచకంగా గుంటూరులో తానా ఏర్పాటు చేసిన జానపద ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగాయి. తెలుగు కళ ఉట్టిపడే రీతిలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు గొప్ప జాతరని తలపించాయి. కోట్లాది మంది మాతృభాష తెలుగు. అనేక శాఖలతో వర్ధిల్లే సుమధురమైన భాష మన తెలుగు. రాతలో, మాటలో, పాటలో, ప్రసార మాధ్యమంలో, పాలనలో భిన్న పలుకుబడుల వైభవంతో దర్శనమిస్తుంది తెలుగు. వైవిధ్యభరితమైన ఈ భాషా వైభవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తానా ఉత్సవంలో పాల్గొన్న వక్తలంతా ముక్త కంఠంతో గుర్తు చేశారు. తెలుగు చైతన్యోత్సవం తొలి రోజు కార్యక్రమాలలో భాగంగా మన భాష మన భవిష్యత్తు పేరిట మాతృభాషకు సంబంధించిన అనేక అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటయ్యాయి. ఈ సమావేశంలో సుప్రసిద్ధ భాషా పరిశోధకులు ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు కీలకోపన్యాసాలు చేశారు. మాతృభాష
ఆ వ్యక్తి సమాజంలో ఒక వ్యక్తిగా రూపొందడానికి ఉపయోగిస్తుంది. అతను చుట్టుపక్కల ఉన్న వస్తువుల పేర్లు తెలియవాలి. చిన్నపిల్లలకి చుట్టుపక్కల ఉన్న చుట్టాల పక్కల పేర్లు తెలియవాలి. అన్న వదిన బావా ఈ మాటని ఇంగ్లీష్ మీడియం వరకు ఎవరుకోవాలంటే బాగుంటే ఏంటంటే వాడు తెలియదు, అర్థం లేదు. రంగా పేర్లు తెలియవాలి. అందుకని వాళ్ళకి ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంతో మొట్టమొదటి అనుబంధం కల్పించేది మాతృభాష. తెలుగు పుట్టుకతో తెలుగు నేర్చుకుంటారు. వ్యాకరణం వాళ్ళకి స్వతసిద్ధంగానే అలవుతుంది కాబట్టి దానికి వ్యాకరణం ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు. అందులో ఆ వ్యాకరణం ఏమాత్రం అవసరం లేదు. వ్యాకరణం సందర్భం, సమాచారం, సందర్శనం ఇక్కడ ఇట్లాంటివన్నీ చెప్పేసి తెలుగు తీసుకుంటే బాబో ఇంకా లాభం లేదు అని విక్రమానికి వెళ్ళిపోయారు. అనేసి తెలుగు తీసుకోవడం మానేసి సంస్కృతం తీసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలో తెలుగు బోధన ప్రాధాన్యాల గురించి సి ధర్మారావు, ప్రపంచ భాషగా తెలుగు గురించి వెల్చేరు నారాయణరావు చేసిన పరిశోధనాత్మక ప్రసంగాలు సదస్సులను ఎంతో ఆకట్టుకున్నాయి. మన భాష వికాసమే మన జాతి వికాసం. మన భాష దారిద్ర్యమే మన జాతి దారిద్ర్యం కాబోతోంది. భవిష్యత్తు చీకటి కాబోతోంది. ఆ ఉద్దేశాన్ని తానావాళ్ళుగా వచ్చి ప్రకటిస్తే మన వాళ్ళు కొంత అయినా వింటారేమో. మన రచయితలు కవులు ఎవరు కూడా మన భాష గురించి పట్టించుకోవట్లేదు. సమాఖ్య కానీ సమితి కానీ ఏదైనా మీటింగ్లు పెడితే రచయితలు కవులు అసలు రావటం లేదు. ఇక ముందు ముందు ఈ భాష ఎలాగే ఉంటే కవులు రచయితలు ఇక పుస్తకాలు రాయక్కర్లేదు, వాళ్ళ కవిత్వాలు రాయక్కర్లేదు, వాళ్ళ పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరు వచ్చే తరగతి పర్యావరణం ఎవరు ఉండదని మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఒక భాష మరుగుపడిపోతే ఆ భాష మాట్లాడే వాళ్ళకి మాత్రమే నష్టం కాదు, ప్రపంచానికి అంతటికీ నష్టం. భాషలు చచ్చిపోతున్నాయని, ప్రపంచీకరణ కారణంగా భాషలు పాడైపోతున్నాయని బాధపడే వాళ్ళ బాధ ఇది. తెలుగు భాష ఒక్కటే గొప్పది, దాన్ని మాత్రమే రక్షించండి అడగటం లేదు. మానవ జాతి భాషలే గొప్పవి. మానవ జాతి భాషలు ఈ ఒక్క భాష పోయినా సరే మానవ జాతి నష్టపోతుంది. ఆ కారణం తెలుగు భాష బతకాలి. తెలుగు భాష ఘనమైనదే కాదు, ఎంతో ప్రాచీనమైంది కూడా. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమిళానికి ప్రాచీన భాషా హోదానిచ్చి తెలుగును విస్మరించింది. ఈ విషయంలో మన రాష్ట్రంలోని తెలుగువారే కాదు, ప్రవాసాంధ్రులు కూడా నిరసన గళం విప్పుతున్నారు. ఇందుకు నిదర్శనమే తానా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు పదం ఊరేగింపు. దూర దేశాల్లో ఉన్న మాతృభాష ప్రతిష్ట గురించి వారికున్న పట్టుదలని ఈ ఊరేగింపు స్పష్టం చేసింది. తానా నిర్వహించిన తెలుగు భాషా చైతన్యోత్సవం కేవలం భాష గురించి సదస్సులు, సమావేశాల నిర్వహణకే పరిమితం కాలేదు. నిజమైన భాషా స్ఫూర్తికి అద్దం పట్టే రీతిలో దీనిని నిర్వహించింది. రెండో రోజు తెలుగు పథం పేరిట పురవీధులలో నిర్వహించిన ఊరేగింపు దీనికి ప్రబల నిదర్శనం. తెలుగును ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని నినదిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి రవీంద్ర భారతి వరకు ఈ ఊరేగింపు సాగింది. సాహితీవేత్తలు, రచయితలు, సాంస్కృతిక సంఘాలు, సినీ కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊరేగింపులో పాల్గొని తెలుగు భాషపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మాతృభాష త్రిణీకారం, మాతృదేవి తిరస్కారం అన్న గాంధీ మహాత్ముని స్ఫూర్తిని గుర్తు చేస్తూ ప్రముఖ తెలుగు భాషాభిమాని ఏడుద గోపాలరావు గాంధీ వేషంతో ప్రదర్శనలో పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెలుగు భాషా చైతన్యోత్సవంలో భాగంగా రెండో రోజు ఏర్పాటు చేసిన విడివిడి కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలుగు భాష పరిరక్షణ గురించి తమదైన రీతిలో వాగ్దానాలు, ప్రతిజ్ఞలు చేసి సభా మర్యాదను చాటుకున్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు కొణిజేటి రోసయ్య, పిన్నమనేని వెంకటేశ్వరరావు, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు ఆవుల మంజులత, సత్యం కంప్యూటర్స్ చైర్మన్ బి రామలింగరాజు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సభ ప్రారంభకులుగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో సైతం ఆంగ్లానికే పెద్దపీట వేస్తుందని ఆక్షేపించారు. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానమివ్వకుండా మొక్కుబడి ప్రసంగంతో దాటవేశారు. తెలుగు ప్రాచీన భాష ప్రతిపత్తిని కల్పించాననే మరొక అంశం ముందుకొచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించిన అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. షాపులపైన, అంగళ్లపైన తెలుగు బోర్డులు ఉండటం కూడా
మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చి అమలు పరచాల్సిన అవసరం వస్తుంది. అనంతరం జరిగిన మరో సభలో తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు వికాసం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. మాతృభాషను ఎట్టి పరిస్థితిలో కాపాడుకుంటే తప్ప తెలుగు జాతికి మనుగడ ఉండదు. మన జాతి మనుగడ ఉండాలంటే తప్పకుండా భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తమిళ ఎంత ముఖ్యమో దానికి మనం వ్యతిరేకం చేయలేదు, కానీ తెలుగుకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పకుండా తెలుగును కూడా ప్రాచీన భాషగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా గుర్తించాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం. తెలుగు భాష వికాసం కోసం వట్టి చేతలు కాదు గట్టి మేలు తలపెట్టాలన్నదే తానా ఆకాంక్ష. అందులో భాగంగానే ఉపాధ్యాయులు విద్యార్థి లోకంలో తెలుగు చైతన్యం పెంపొందించేందుకు నడుం కట్టింది. విద్యా మాధ్యమంలో తెలుగుకి నిరాదరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో తానా అందించిన ఈ చైతన్య స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగుకు పూర్వాదరణ తేగలదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ బలపడింది. తెలుగు భాషా చైతన్యోత్సవంలో భాగంగా తానా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన తెలుగు భాషా వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతులు అందించింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు సి ధర్మారావు మాతృభాషా ప్రచారోద్యమానికి అందిస్తున్న సేవలను పురస్కరించుకుని ఆయనకు గిడుగు రామమూర్తి పురస్కారం అందించి ఘనంగా సత్కరించింది. ప్రవాసాంధ్ర సంస్థ తానా ఇలా అడుగడుగునా తల్లి తెలుగుపై తనకున్న మమకారాన్ని చాటుకుంటూ తెలుగు భాషా చైతన్యోత్సవాన్ని అద్భుత రీతిలో నిర్వహించింది. ఇప్పుడు స్వల్ప విరామం. ప్రభవించిన మేధో కిరణం, దేశ దేశాలా విస్తరించిన ఆరోగ్య పరిరక్షణం. సీంటా బయోటెక్నిక్స్ లిమిటెడ్. ధరలు నేడు దారి తప్పాయి. పప్పు నిప్పులా కాలుతోంది, కారం కన్నెర్ర చేస్తోంది, చింతపండు మరింత పులుపెక్కింది, ఉల్లి వెల్లుల్లి కొంటేనే కన్నీరు తెప్పిస్తున్నాయి. బియ్యం ధర బరువయ్యింది, బెల్లం బంగారాన్ని మరిపిస్తోంది, అయోడైజ్డ్ ఉప్పు అపురూపమయ్యింది, అపరాలన్నీ ఆకాశం వంక చూస్తున్నాయి, కూరగాయలు గాయాలు చేస్తున్నాయి, పండ్లు బహుప్రీతి అయ్యాయి. ఫలితం ఇల్లాలి కంట కన్నీరు, వంటింటి బడ్జెట్ తారుమారు. పండించే వారికి నష్టం, కొంటున్న వారికి కష్టం. ఏమిటో ఈ మాయాజాలం. మరోవైపు దిష్టి బొమ్మగా మారిన ప్రజా పంపిణీ, పాలకులకు వినిపించని ప్రజావాణి, నింగిని తాకిన నిత్యావసరాలపై ప్రభుత్వాల నిర్లిప్తత, మొక్కుబడి సమీక్షలతో మొసలి కన్నీరు, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం, ప్రజల బతుకుల్లో ధరలు సృష్టిస్తోన్న కల్లోలంపై విశ్లేషణాత్మక చర్చ. ఈ ఆదివారం ప్రతిధ్వని ఆదివారం రాత్రి 8:15 తిరిగి సోమవారం ఉదయం 9:15 మీ ఈటీవీ 2లో. ధరల పెరుగుదలపై మీరు మీ అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకోవచ్చు. ఇందుకోసం పీడీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అభిప్రాయాలను 600606కి SMS చేయగలరు. ఇది కరెంటు రాగం. ఈ కరెంటు రాగం వాయిస్తే కరెంటు పుడుతుంది. అట్టా పుట్టిన కరెంటు పక్క రాష్ట్రాలు కూడా అమ్మొచ్చని మహావయంపు అనే గ్రంథంలో రాశారు. అంతరాత్మ మదనం, మానసిక మదనం, మనస్సాక్షి మదనం లేకుండా ఈ మేధావుల మదనం ఏంట్రా? నెలకు 5 సినిమాలు. 5 కాదులే గాని ఓ 2 వేసుకోవే. ఇది కరెంటు బేరం కాదు. 9 కాదు 7 కాదు 9 కాదు 7 అని ఆడుకోవడానికి ఛాలెంజ్. దమ్ముంటే ఇప్పుడు చేయి పాదయాత్ర. అన్ని రూట్లు బిగించారు, అన్ని రోడ్లు బిగించారు. రాష్ట్రంలో ఒక్కో సమస్య ఒక్కో రోడ్డును ఆక్రమించింది.
ఎందుకు ఏడుస్తున్నారు? తమరి వాగ్దానాలు పీనుగులైనప్పుడు జనాలు శోకాలు పెట్టకేం చేస్తారు సార్? సార్ ఏంటయ్యా కారు కట్టబడ్డావు? రైతులు రోడ్ల మీద కబాడీ ఆడుతున్నారు. తమలాంటి వారు వెళ్తే కరెంటు విషయం తేలేదాకా కబాడీ చెడుగుడు కోతి కొమ్మచ్చలాట ఆడతారు. చలికాలంలో కరెంటు కష్టాలను ముందే ఎందుకు చెప్పి రోజు చెబితే వినిచచ్చారా? 10 ఏళ్లలో లేని వర్షాలు పడ్డాయని సంకల్లో మల్లెపూలు పెట్టుకుని ఎగిరారుగా. దేవుడు మా పక్షానే ఉన్నాడని దేశమంతా డప్పులు కొట్టుకొని చెప్పారుగా. పవర్లో ఉన్నోళ్ళకి పొగరు పనికిరాదు సార్. అధికారంలో ఉన్నోళ్ళకి అహంకారం ఎక్కువైతే ఆకనాట స్టార్ట్ అయినట్టే. మాయాబజార్ ఆదివారం రాత్రి 9 గంటలకు, బుధవారం ఉదయం 11:30 మీ ఈటీవీ 2లో. వంగూరి ఫౌండేషన్ అనేది అమెరికాలో తెలుగు సాహితీ వికాసం కోసం ఏర్పాటైన సంస్థ. ఇంతింతై వటుడింతై అన్న చందంగా నానాటికి ఆ సంస్థ విస్తరించి ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించే స్థాయికి ఎదిగింది. అది తెలుగు రాష్ట్రంలో మాతృభాషాభిమానాన్ని ప్రోది చేసే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భేష్ అనిపించుకుంది. తెలుగు భాషపై తరగనంత ప్రేమాభిమానాలతో సంస్థ నిర్వాహకులు చేపట్టిన ఈ కార్యక్రమం సాహిత్య పరిమళాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తెలుగు పలకరింత, తెలుగు పులకరింతలతో తెలుగు నేల మరోసారి పరవశించిపోయింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అద్వితీయ రీతిలో 2 రోజుల పాటు శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు తెలుగు తేజస్సుతో వెలిగిపోయింది. ప్రసిద్ధ తెలుగు పండితులు, సాహితీవేత్తలు, మాతృభాషాభిమానులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు సదస్సులో పాల్గొని చైతన్యపూరిత ప్రసంగాలతో సదస్సులను అలరించారు. ప్రవేశ రుసుము పెట్టినప్పటికీ సభా ప్రాంగణం జనంతో కిటకిటలాడిపోయింది. వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిట్టం రాజు సారథ్యంలో జరిగిన ఈ సదస్సు కేవలం సాహిత్యాంశాల చర్చకే పరిమితం కాలేదు. సదస్సు ప్రథమార్థంలోనే తెలుగు ఉపాధ్యాయులకు సత్కారోత్సవం నిర్వహించి నిర్వాహకులు తమ మాతృభాషాభిమానాన్ని చాటుకున్నారు. మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా తెలుగు భాష సాహిత్యం మీద అభిమానం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష రచయితలు, సాహిత్యాభిమానుల్ని అందరినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకురావడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తెలుగు భాష ఎంత ఉన్నతమైందో తెలియపరచడానికి మనం ఏమిటి చేయాలి, మనం చేస్తున్న పనులు ఏమిటి, అంచెలంచెలుగా అటువంటి వారధిని మనం నిర్మించుకోగలమా అని చర్చించుకోవడానికి ఈ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మేము నిర్వహిస్తున్నాము. ఇలాంటి సభ నిర్వహించడం ద్వారా తెలుగు భాష దాని యొక్క ఔన్నత్యం, దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనొకసారి మననం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఎందుకంటే మన మాతృభాషలో మనం మాట్లాడుకునే మాధుర్యం, మన మాతృభాష ద్వారా మనకున్నటువంటి సంస్కృతిని, మనకున్నటువంటి జీవన విధానాన్ని తెలియజేయడానికి భాష అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇలా పాశ్చాత్య ధోరణిలో అవలంబిస్తున్నటువంటి లేదా ఆ వాతావరణానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన భాష, మన ఉనికిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. నిర్వాహకులకున్న ఈ సాహిత్యాభినివేశం వల్లే ప్రపంచ సాహిత్య సదస్సులో అనేక పుస్తకావిష్కరణలు జరిగాయి. ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు తొలి రోజున పలు గ్రంథావిష్కరణలు జరిగాయి. అణువణువున తెలుగుదనం ముట్టిపడే బాపు బొమ్మల కథలు, రమణీయ భాగవత కథలు, ఎన్ఆర్ఐ కబుర్లు, అమెరికా కాలక్షేపం వంటి పుస్తకాలను సాహితీ ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం నవరత్నాల సాహిత్య వేదికలు, నవచైతన్యాల చర్చా వేదికలు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంశంలో భాగంగా ప్రాచీన సాహిత్యం, తెలుగు భాషా సంస్థలు, భక్తి సాహిత్య విశేషాలు, తెలుగు కథా ప్రస్థానం, నాటికలు, నవలలు, తెలుగు పాఠ్యాంశాలు వంటి అనేక విషయాల గురించి ఆయా రంగాల నిష్ణాతులు చేసిన విశ్లేషణాత్మక ప్రసంగాలు తెలుగు వైభవ వికాసాలకు అద్దం పట్టాయి. తిరుపతి వెంకట గౌరు పాండవోద్యోగ విజయాల్లో అంతటి సరళమైన భాషను సృష్టించడానికి కారణం దక్షిణాంధ్ర యుగంలోని అనేక గ్రంథాలు. కంకంటి పాపరాజు మొదలైన వాళ్ళంతా భాషను ఎంత సరళీకరించారో అంత సరళీకరించారు. ఎన్ని జాతి వార్తా విశేషాలను ప్రవేశపెట్టాలో అన్నింటిని ప్రవేశపెట్టారు. కాబట్టి
బావా ఎప్పుడు వచ్చి తీవు అని తిరుపతి వెంకట గౌరవ పద్యం అంత గొప్పగా రాటు వేలడానికి కారణం దక్షిణాంధ్రయుగంలో పద్యం సంతరించుకున్నటువంటి సారల్యం అని మీకు చెప్పాలి. ప్రభుత్వం తెలుగు భాషకు చట్టం ప్రకారం ఏ విధంగా స్థానం సమకూర్చాలని నిర్ణయించుకున్నారో, ఆదేశాలు ఇచ్చారో దానిని తప్పకుండా పాటించేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. మనకు తెలుగులో మాతృభాషా బోధన ఎలా జరగాలి, ద్వితీయ భాషా బోధన ఎలా జరగాలి, అంటే తెలుగు మాతృభాషగా కలిగిన వాళ్ళకి తెలుగు ఎలా నేర్పించాలి, అలా కాకుండా ఇతర భాషల వాళ్ళు తెలుగు నేర్చుకోవాలన్నప్పుడు తెలుగు ఎలా నేర్పించాలి అనే దానికి మధ్య మనకు సరైనటువంటి అవగాహన ఇంకా కుదరలేదు అనే చెప్పాలి. తల్లి భాష పరిస్థితి ఈ రోజున ఆరోగ్య పరిస్థితిలాగే ఉంది. ఆంధ్ర భాష భవిష్యత్తు విశ్వవిద్యాలయాల ఆవరణలో జరిగే ఆశ లేదు. ఉన్నత స్థాయిలో మాతృభాషకు ఏదో పట్టాభిషేకం చేస్తామనే అది కూడా అశాస్త్రీయమైన సంకల్పం. మాతృభాష ఎక్కడ గట్టిపడుతుంది, ఎక్కడ దాని రేట్లు ఊని ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ సాహిత్య సదస్సుకి ప్రముఖులతో పాటు ఒక చిన్నారి కూడా ప్రత్యేక అతిథిగా